వేద్దాం అనుకుంటాను. నా కొడుకు 3,80,000 దాకా పెట్టుబడి పెట్టిండు 20 దాకా సచ్చిని బతికిచ్చిండు. మీ కొడుకు మళ్ళీ జన్మ ఎత్తేసిన కాంగ్రెస్ కోటేను. ఎందుకు ఏమైంది? నీ కొడుకు 3,50,000 రూపాయలు దేనికి పెట్టిండు? అప్పుడు డెంగ్యూ జ్వరం వచ్చి హైదరాబాద్ ఉంటే ఆరోగ్యశ్రీ కింద పెట్టిండు. ఆరోగ్యశ్రీ కింద పెడితే కాంగ్రెస్ వాళ్ళు రాకుండా చేసిరు. ఆయన సొంత ఖర్చు పెట్టి మళ్ళీ రిటర్న్ చేసిరు. మరి ఎవరు ఇచ్చిండు డబ్బులు? మరి నీకు 20 దాకా సొంత పైసలు ఇచ్చిండు. సొంత పైసలు ఇచ్చి నీ కొడుకుని కాపాడిండు కాబట్టి కంపల్సరీ బీఆర్ఎస్ పార్టీకి. మళ్ళీ ఇంకోటి, ఇప్పుడు బస్ ఎక్కుతారు ఆధార్ కార్డు పట్టుకొని, బాగా మర్దలు ఎక్కుతుంది. మర్దలు కూర్చుంటే బాగా నిలబడతాను ఫ్రీ కార్డు అని. అవును, ఆడవాని పరిస్థితి ఎట్టుకోవాలి చెప్పండి సార్ మీరే. అవునవును, మర్దలు కూర్చుంటే బాగా నిలబడతాడు. అది వచ్చే స్కీమేనా? అది ఫ్రీ ఫ్రీ కరెంట్ అని ఇచ్చిండు. మధ్యాహ్నం 3 గంటలు కట్ చేసిండు. కేవలం బంద్ చేసిండు. ఓ నీళ్ళ సుక్కలేదు. ఇన్ని రోజులు మా దాలు బట్టి పాకులు పట్టిపోయినాయి చెర్లు. మరి ఏ పార్టీ వస్తే మరి సామాన్యులకు న్యాయం జరుగుతుంది? మా తెలంగాణ టీఆర్ఎస్ మా కేసీఆర్ దయాన్ని గెలుస్తారా మాకు ఘన విజయం. ఈసారి ఎంత మెజార్టీ రావుతుంది అంటావు? 1,00,000 మెజార్టీతో గెలుస్తాడు పార్లమెంట్. ఎవరు? ఆయన సుధీర్ కుమార్. ఓకే.